జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదుల కలకలం రేగుతోంది. కుప్వారాలోకి ఎంటర్ అయ్యేందుకు పాకిస్తాన్ ఉగ్రవాదులు ప్రయత్నించారు. అయితే అప్రమత్తంగా ఉన్న భద్రతా దళాలు వారిని ఎదుర్కొనేందుకు ప్రయత్నించారు. అయితే ఈ నేపథ్యంలో అటు ఉగ్రవాదులు అలాగే భద్రతా దళాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో అటు ఉగ్రవాదులు ఇద్దరు మరణించినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా ప్రాంతంలోకి ఎంటర్ అయ్యేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్ ఉగ్రవాదులను అడ్డుకునే ప్రయత్నం చేశారు భద్రతా దళాల కాల్పులో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. నిఘా వర్గాల సమాచారంతో కేరన్ సెక్టార్లో జమ్మూ కాశ్మీర్ పోలీసులు అలాగే సిఆర్పిఎఫ్ పోలీసులు ఇద్దరు కూడా ఆపరేషన్ చేపట్టడం జరిగింది. అనుమానాస్పద కదలికలతో ఉన్న వారిని గుర్తించారు. అలాగే భద్రతా దళాలు ఇప్పటికే అప్రమత్తమయ్యాయి, ఉగ్రవాదులను పట్టుకునే ప్రయత్నం చేశాయి. భద్రతా దళాలపై విచక్షణ రహితంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అయితే ఇరువురు కూడా ఒకరిపై ఒకరు ఎదురు కాల్పులు జరుపుకోవడంతో భద్రతా దళాల కాల్పులు ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్టు కూడా తెలుస్తోంది. అయితే మిగిలిన ఉగ్రవాదుల కోసం ఇప్పటికే ఇద్దరు హతమయ్యారు. మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో ఆ ఉగ్రవాదుల కోసం సర్చ్ ఆపరేషన్ ప్రెజెంట్ అక్కడ కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్ అంతటా కూడా అటు పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎటువంటి ఎంటర్ అయ్యే విధంగా కూడా వాళ్ళు ఉండము అంటూ కూడా చెప్తూనే మరోసారి సరిహద్దు ప్రాంతంలో కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది పాకిస్తాన్. తాజాగా జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా ప్రాంతంలోకి ఎంటర్ అయ్యేందుకు పాకిస్తాన్ ఉగ్రవాదులు ప్రయత్నించిన క్రమంలో అప్రమత్తంగా ఉన్న భద్రతా దళాలు వారిని ఎదుర్కొనే ప్రయత్నం చేశాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఎదురు కాల్పులు జరిగాయి. ఒకరిపై ఒకరు చేసుకున్న దాడుల్లో అటు భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఉగ్రవాదులు ఇద్దరు హతమైనట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. మిగిలిన వారి కోసం సర్చ్ ఆపరేషన్ ప్రజెంట్ అక్కడ కొనసాగుతూ ఉంది. కాల్పుల మోతకు సంబంధించిన విజువల్స్ కూడా మనం గమనించవచ్చు. అటు భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్టు కూడా సమాచారం అందుతుంది. మిగిలిన ఉగ్రవాదుల కోసం అటు సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మళ్ళీ జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర అలజడి రేగడంతో అటు ఆ ప్రాంతవాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. మొన్న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ప్రజలు బిక్కుబిక్కు అంటూ కూడా భయపడుతూ ఉన్న క్రమంలో అటు ఆపరేషన్ సింధూర్తో వాళ్ళందరినీ తిరిగి ఉత్తేజపరిచింది భారత్. అయితే తాజాగా మరోసారి పాక్ తన కవ్వింపు చర్యలను స్టార్ట్ చేసిందనే చెప్పాలి. కాశ్మీర్లో ఉన్న కుప్వారా ప్రాంతంలోకి ఎంటర్ అయ్యేందుకు పాకిస్తాన్ ఉగ్రవాదులు యత్నించిన క్రమంలో అప్రమత్తంగా ఉన్న భద్రతా దళాలు వారిని తిప్పికొట్టే దిశగా అడుగులు వేశాయి. అటు కాల్పులు జరపడంతో వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్టు కూడా సమాచారం అందుతుంది. మిగిలిన వారి కోసం సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. జమ్మూ కాశ్మీర్ పోలీసులు అలాగే సిఆర్పిఎఫ్ ఆర్మీ ఆపరేషన్ చేపట్టి అనుమానాస్పద కదలికలతో ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు ఎంటర్ అయ్యారా అన్న గమనించిన సిఆర్పిఎఫ్ అలాగే జమ్మూ కాశ్మీర్కు సంబంధించిన పోలీసులు వారిని పసిగట్టి ఆర్మీ ఆపరేషన్ చేపట్టడం జరిగింది. భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. నిఘా వర్గాల సమాచారంతో కేరన్ సెక్టార్లో ఈ ఘటన చోటు చేసుకుంది. వారిని గుర్తించడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ పోలీసులు అలాగే సిఆర్పిఎఫ్ ఇద్దరు కలిసి ఆపరేషన్ చేపట్టి ఎవరైతే అనుమానాస్పదంగా కనిపించారో వారిని గుర్తించడం జరిగింది. వారే ఉగ్రవాదులను కన్ఫర్మ్ చేసుకున్న క్రమంలో కాల్పులు జరిపారు. ఆ కాల్పులకు సంబంధించిన మూత కూడా మనం మనం వినొచ్చు. అలాగే ఆ కాల్పులకు సంబంధించిన దృశ్యాలు కూడా గమనించవచ్చు. ఇదంతా కూడా నిఘా వర్గాల సమాచారంతోనే కేరన్ సెక్టార్లో జరిగిందని
మనకు సమాచారం అందుతుంది. ఉగ్రవాదులను భద్రతా దళాలు చుట్టుముట్టాయి. అనంతరం వారిపై కాల్పులు జరిపిన దృశ్యాలు కూడా మనం గమనించవచ్చు. అయితే ఈ కాల్పుల్లో 2 ఉగ్రవాదులు హతమైనట్టు మనకు సమాచారం అందుతుంది. మిగిలిన ఉగ్రవాదుల కోసం సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. జమ్మూ కాశ్మీర్లో ఉన్న కుప్వారా ప్రాంతంలోకి చొరబాటుకు పాక్ ఉగ్రవాదులు ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే భద్రతా బలగాలు వారిపై కాల్పులు జరగడానికి కారణమైందనే చెప్పాలి. అయితే ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి ఘటనతోటి పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్తో తిప్పికొట్టే విధంగా కూడా భారత్ యుద్ధానికి ప్రకటించిన క్రమం. అయితే ఆ తర్వాత పాకిస్తాన్ అలాగే భారత్ మధ్య సయోధ్య కుదిరినట్టు వచ్చాయి. అయితే పాక్ తన వక్రబుద్ధిని ఇప్పటికీ కూడా మార్చుకోలేదు. పాక్ బుద్ధి ఎప్పుడు వంకరే అని అందరూ చెప్తున్న రీత్యా పాక్ ఇప్పటికీ కూడా కవ్వింపు చర్యలకు సరిహద్దుల్లో పాల్పడుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా ప్రాంతంలోకి ఎంటర్ అయ్యేందుకు పాకిస్తాన్ ప్రయత్నించిన పరిస్థితి. ఈ క్రమంలో భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. అందులో 2 ఉగ్రవాదులు హతమయ్యారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా ప్రాంతంలోకి ఉగ్రవాదులు ఎంటర్ అయ్యేందుకు సాహసించారు. 2 భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో మరణించడం జరిగింది. మరికొంతమంది తప్పించుకుపోయినట్టు కూడా సమాచారం అందుతుంది. మరి వారి కోసం సర్చ్ ఆపరేషన్ కూడా కొనసాగుతుంది అంటున్నారు. అందుకు సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి శివ? జమ్మూ కాశ్మీర్ కుప్వారాలో కాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య ఈ కాల్పులు జరిగాయి. అయితే భద్రతా దళాల కాల్పులు 2 ఉగ్రవాదులు హతమయ్యారు. మరికొంతమంది పరారీలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇక కుప్వారాలో ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించారనేది భద్రతా దళాలకు నిఘా వర్గాలు సమాచారం అందించాయి. నిఘా వర్గాల సమాచారంతో కుప్వారాలోని కెరెన్ సెక్టర్ లో ఉమ్మడిగా ఆపరేషన్ ప్రారంభించాడు జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్పిఎఫ్ అలాగే భారత ఇండియన్ ఆర్మీ సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఇక అనుమానాస్పదమైన కదలికలతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇక ఉగ్రవాదులను పట్టుకునేందుకు ప్రయత్నించిన నేపథ్యంలోనే భద్రతా దళాలపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు ఉగ్రవాదులను చుట్టుముట్టి ప్రతిగా కాల్పులు జరిపిన నేపథ్యంలో భద్రతా దళాల కాల్పుల్లో 2 ఉగ్రవాదులు హతమయ్యారు. మరికొంతమంది అడవుల్లో ఏదైతే కుప్వారాలోని కెరెన్ సెక్టార్లోని అడవుల్లో వారు నక్కి ఉన్నారు. వారి కోసం ఇంకా సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. గత కొంతకాలంగా అంటే ఆపరేషన్ సింధూర్ ముందు నుంచి ఆ తర్వాత కూడా ఈ జమ్మూ కాశ్మీర్ అడవుల్లో ఎక్కువగా ఉగ్రవాదులు తలదాచుకుంటూ ఉన్నారు. స్థానికుల సహకారంతోనే, చాలా వరకు స్థానికుల సహకారం లేనిదే వారు అడవుల్లో ఉండే అవకాశం ఉండదు. కాబట్టి గతంలోనే ఆపరేషన్ సింధూర్ సమయంలోని ఇటు ఎన్ఐఏ ఆపరేషన్ సింధూర్ సమయంలో బైసరన్ వ్యాలీలో జరిగిన కాల్పుల సంబంధించి ఆ దర్యాప్తు అంతా కూడా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ చేపట్టింది. ఆ సమయంలో వేల సంఖ్యలో అంటే దాదాపు 2,000 మందికి పైగా స్థానికంగా ఉన్న ప్రజలను ఎన్ఐఏ విచారించి వారి నుంచి సమాచారం సేకరించింది. మరోవైపు ఉగ్రవాదులకు సంబంధించి కదలికలకు సంబంధించి సమాచారం ఇవ్వాలని కూడా వారందరికీ సూచించింది. కానీ ఉగ్రవాదులకు స్థానికులు సహకరిస్తున్నారనేది కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. మరోవైపు అక్కడ ఉన్న భద్రతా బలగాలు కూడా అదే గుర్తించాయి. ఉగ్రవాదులు సహకరిస్తూ నిత్యావసర సరుకులు కానీ వారికి కావాల్సిన ఆహార పదార్థాలని కూడా స్థానికంగా ఉన్న ప్రజలే అందిస్తూ ఉన్నారు. వారు కనుక సహకారం అందించకపోతే ఉగ్రవాదులను పట్టుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి భద్రతా దళాలకు విచారణకు మీరు సహకరించండి, ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే సమాచారం ఇవ్వండి అంటూ కూడా ఒక నజర ప్రకటించారు. దాదాపు ఉగ్రవాదులు ఎవరైతే కాల్పులు జరిపారో వారికి సంబంధించి గతంలో రివార్డు ప్రకటించారు. వారిని అడవుల్లోనే ఇటు భద్రతా బలగాలు హతమార్చాయి. కానీ ఉగ్రవాదులకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వండి, ఈ ఉగ్రవాదుల వల్ల మీ మధ్యలోనే తిరుగుతున్నారు, మిమ్మల్ని హతమారుస్తున్నారు అనేది కూడా భద్రతా దళాలు కానీ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా వారికి సూచించింది. కానీ ఇప్పటికీ కూడా ఈ కుప్వారా కానీ అనంతనాగ్, పెహల్గాం పరిసర ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో బండిపుర కానీ ఈ అటవీ ప్రాంతాలు ప్రయత్నిస్తున్నారు. ఈ భారత్ పైన ఏదో విధంగా దెబ్బ కొట్టాలనేది ఇక్కడ నుంచి ఉగ్రవాదులు పాకిస్తాన్ కు సమాచారం అందిస్తున్నారు. దానిలో భాగంగా జైషే మహమ్మద్ కానీ ఇతర లష్కర్ ఏ తోయిబా, ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థలతో లింకప్ అయి వీరంతా కూడా భారత్ సంబంధించిన కీలక సమాచారం వారికి చేరవేయడం, వారు దాడులకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇటీవల కూడా ఈ భారత్ లో ఈ 3 ఉగ్రవాద సంస్థలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో సమావేశమై భారత్ ఆర్మీ అలాగే ఇండియన్ కి సంబంధించిన పొలిటీషియన్స్ టార్గెట్ గా చేసుకుని దాడులు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ప్రతిగా దాడి చేసేందుకు కూడా భారత్ సిద్ధంగా ఉంది. ఈ పిఓకేలో వారు ఉంటూ ఈ దాడులకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కానీ భారత సైన్యం మాత్రం ప్రతిగా వారిని ప్రతిఘటిస్తూ వారిపై దాడి చేస్తూ వారిని హతమారుస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు
జమ్మూ కాశ్మీర్ కుప్వారాలో కెరన్ సెక్టర్ లో వారు చొరబాటుకు ప్రయత్నించిన నేపథ్యంలో నిఘా వర్గాల సమాచారం మేరకు సంయుక్తంగా జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్పీఎఫ్, భారత ఆర్మీ సంయుక్తంగా ఆపరేషన్ ఉగ్రవాదులను మట్టుబెట్టారు. మరికొంతమంది నక్కి ఉన్న సమాచారంతో వారి కోసం సెర్చ్ ఆపరేషన్ అయితే ఇంకా కొనసాగుతోంది. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ. మొత్తంగా జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా ప్రాంతంలోకి ఎంటర్ అయ్యేందుకు పాకిస్తాన్కు సంబంధించిన ఉగ్రవాదులు ట్రై చేసిన క్రమంలో భద్రతా బలగాలు వారి ప్రయత్నాన్ని తిప్పికొట్టాయి. వారిని అప్రమత్తమైన నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు అప్రమత్తమైన భద్రతా బలగాలు వారిపై కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 2 పాకిస్తాన్కు సంబంధించిన ఉగ్రవాదులు హతమయ్యారు. మరికొందరి కోసం అక్కడ పోలీసులు అలాగే సిఆర్పీఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి, సర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. పక్కా సమాచారంతో బలగాలు ఆపరేషన్ నిర్వహించాయి. అటు జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన పోలీసులు అలాగే సిఆర్పీఎఫ్ కు సంబంధించిన పోలీసులు ఇరువురు కలిసి ఆపరేషన్ చేపట్టి నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు ఆ ఉగ్రవాదులను తరిమికొట్టే ప్రయత్నం చేశారు. అయితే ఎదురు కాల్పుల్లో అటు భద్రతా బలగాలు జరిపిన కాల్పులో పాకిస్తాన్ కి సంబంధించిన ఉగ్రవాదులు 2 హతమయ్యారు. మిగతా వారి కోసం సర్చ్ ఆపరేషన్ అక్కడ కుప్వారా ప్రాంతంలో కంటిన్యూ అవుతోంది.